ఈవిడికి రెంట్ లేకుండా ఇక్కడ ఉంచారా లేకపోతే రెంట్ ఎంత అంటే ఇస్తున్నారా? ఈవిడికి తెలియకుండా పెన్షన్ వచ్చినంత వరకు నీకు ఏదో రకంగా సెట్ చేస్తాం, ఇల్లు గృహం అయితే సెట్ చేశారు. మా అక్కగారు పాపాలు కాయగూరలు అమ్ముకున్న వాళ్ళు అందరికి ఇక్కడ పెట్టారు. ఇలా ఆయన ఉన్నంత వరకు ఈవిడికి హ్యాపీ చూసుకున్నారు. బాగానే ఇలా కోడలు గాని ఇలా పిల్లలు గాని బాగా చూసుకున్నారు. సడన్ గా మరి పిల్లలు చనిపోయారు, వాళ్ళ ఆయన గారు కొలాప్స్ అయిపోయారు. ఆవిడ ఎప్పటి నుంచి నేను చూస్తున్నానండి, 10 సంవత్సరాల నుంచి అనారోగ్యం పర్సన్. రెంట్ అయితే వెళ్తుంది, ఓనర్ అయితే ఏమి ఫ్రీగా ఏం పెట్టలేదు. ఏ రూపాయి హాస్పిటల్ నాకు పెద్ద కొడుకు చచ్చిపోయి ఇప్పుడు 3వ సంవత్సరం. చిన్న పిల్లలతో ఒక్క నిమిషం, ఎవరు ఏ ఆస్కారం ఎవరు తెలి ఎవరికి ఏం అవసరం చెప్పండి. మీరు మీ ఆయన మీ పిల్లలు అందరూ ఉన్నప్పుడు మీరు ఎవరికైనా ఎదిరింటి వాళ్ళు కురిగింటి వాళ్ళకి ఏమైనా చేసేవారా? మీ ఇల్లు మీ పిల్లలు చూసుకున్నారు కదా, అలాగే ఉంటారు. అలాగే ఉండి ఎవరికైనా అంతే, ఎందుకంటే అంతంత మాత్రం బ్రతికలే అందరూ ఉంటాయి కాబట్టి ఎవరు మనకు వచ్చేసి వెంటనే ఏమి చేసేరమ్మా. మనకు కూడా అలా అనడానికి లేదు. సహలోకులు తిండి పెడతాండ్రు, తప్పు అబద్ధం ఆడకూడదు. నేనా కష్టపడలేదు అదన్నాను. కష్టంలో కూడా కొంత లేవ తీసుకొని పక్కన నిల్చోబెట్టారంటే అది మీ అదృష్టమే నిజంగాను. కొంతలో కొంత దేవుడు ఏదో కొంత మేలు చేశాడు. కనీసం మీరు మంచితనంగా ఉన్నారు, మీ ఆయన మంచితనంగా ఉన్నారు, మీ మంచితనమే మీకు ఇప్పుడున్న కష్టంలో వీళ్ళందరూ మిమ్మల్ని కాపాడుకుంటున్నారు.